హాయ్ అండి, వెల్కమ్ టు మంజుల వ్లాగ్స్. ఊర్లలో నాట్లు వేస్తారు కదండి, అలా అమ్మ వాళ్ళ గ్రూప్లో 20 మెంబర్స్ ఉన్నారు. అలా వాళ్ళ గ్రూప్తో కలిసి టెంపుల్స్కి వెళ్ళారండి. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. అందులో భాగంగానే నిజాంపల్లిలోని మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ గుండం ఉందండి, బావిలో నీళ్ళు ఊరుతాయంట, లోపలికి దిగొద్దని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్తే మెయిన్ గుడి ఎంట్రన్స్ కనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా నాతో పాటు దర్శనం చేసేసుకోండి. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. అక్కడ స్వయంభుగా వెలిసారంటండి. ఇక్కడ శివలింగం కూడా చూసేయండి. మేము వెళ్ళే టైంకి గేట్ లాక్ వేశారు, లేట్ అయింది. మీరు కూడా నాతో పాటు అలానే దర్శనం చేసేసుకోండి. నందీశ్వరుడు మాత్రం చాలా పెద్దగా ఉన్నాడండి. టెంపుల్ గుట్టల మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ అమ్మవారు రావడం జరిగింది. చూశారు కదండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడో. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఇక్కడ అమావాస్యకి పూజలు కూడా చేస్తారంట. సేమ్ చెరుగట్టు లాగానే జరుగుతుందంట అండి ఇక్కడ కూడా. ఇక్కడ ఎల్లమ్మ కూడా ఉంది, పుట్టలాగా వెలిసింది ఎల్లమ్మ. చూడండి, చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇక్కడ ఒకతను ఉండేదండి, అతనికి కళ్ళు ఉండయి, కానీ అతను ఏం చెప్పినా జరిగేది. ప్రస్తుతం అతను లేడు, చనిపోయాడు. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. మెయిన్ గర్భగుడి ఎంట్రీ అనేది ఇలా ఉందండి. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇక్కడ నుండి వెళ్ళేసి మనం ఇలా బయటికి వచ్చేస్తామండి. ఇక్కడ కూడా టెంపుల్ లాక్ వేశారు, అయినా కూడా నేను వీడియో తీశాను వీలైనంత వరకు. ఇలా మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి బయటికి వచ్చేస్తామండి. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. నిజాంపల్లి సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా ఆ టెంపుల్ గురించి మొత్తం. ఇలా అమ్మ వాళ్ళ గ్యాంగ్తో నేను కూడా వెళ్ళటం, వాళ్ళ గ్రూప్లో నేను కలిసి ఉండటం నాకు మాత్రం చాలా హ్యాపీ ఉందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.